కానీ దేవుడు అనేవాడున్నాడు. అధర్మానికి ఆయుష్ తక్కువ. దేవుడు అనేవాడు ఉన్నాడన్నది ఎంత నిజమో, మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుడిని ఎవ్వరు ఆపలేరు, జగనన్నను కూడా ఎవ్వరు ఆపలేరు. ఒక రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజ్యం స్థాపించే దిశగా నడిపిస్తాడు. సమయం వచ్చినప్పుడు మీరు కాంగ్రెస్ కు తెలుగుదేశంకి గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం కూడా వస్తుంది. ఆ రోజు రాజన్న కన్న ప్రతి కళ జగనన్న నెరవేరుస్తాడు. రాజన్న ఇచ్చిన ప్రతి మాట జగనన్న నిలబెడతాడు. 1,00,00,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అన్న రాజన్న కళ నెరవేరుతుంది. గుడిసే ఉండకూడదు అని ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలి అని రాజన్న కళ నెరవేరుతుంది. మన పిల్లలు పెద్ద చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేయాలి అన్న రాజన్న కళ నెరవేరుతుంది. జగనన్న ముఖ్యమంత్రి అయినప్పుడు 60% మంది మన రాష్ట్రంలో వ్యవసాయం మీదే ఆధారపడ్డారు కనుక వ్యవసాయానికి ప్రత్యేకమైన బడ్జెట్ ఏర్పడుతుంది. అంతేకాకుండా ఏ రైతన్నా తను పండించిన పంట నష్టానికి అమ్ముకోవడానికి అవసరం లేకుండా ప్రతి పంటను లాభానికి అమ్ముకునేటట్టు గవర్నమెంటే 3,000 కోట్లతో స్థిరీకరణ ఫండ్ ఏర్పాటు చేస్తుంది. ఆ రోజున మహిళలకు రైతులకు వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. మన వృద్ధులకు మన వితంతువులకు 700 పెన్షన్ అవుతుంది. మన వికలాంగులకు 1,000 రూపాయలు పెన్షన్ అవుతుంది. అమ్మఒడి అని ప్రతి అక్క చెల్లెలకు వారి పిల్లలను చదివించుకోవడానికి 2 పిల్లలకు చొప్పున నెలకు 500 రూపాయలు అమ్మ అకౌంట్ లోనే పడుతుంది. ఇంటర్ అయితే 700, డిగ్రీ అయితే 1,000 రూపాయలు పడుతుంది. ఒకటి కాదు, 2 కాదు, రాజన్న చెప్పినవి చేశాడు, చెప్పనివి చేశాడు. జగనన్న కూడా చెప్పినవి చేస్తాడు, చెప్పని ప్రతి మేలు మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర ప్రజల కోసం చేస్తాడు. ఈ రోజు దీపావళి. వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరికీ శుభాకాంక్షలు. ఈ రోజు పండుగైనా ముఖ్యంగా అక్క చెల్లెళ్లకు వారి పనులు మానుకొని, మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని మమ్మల్ని చూడ్డానికి, మేము చెప్పిన మాటలు వినడానికి చేరి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి అన్నకు, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకి, ప్రతి తమ్ముడికి, ప్రతి చెల్లెలికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం. ఒకటవుదాం. ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తాం.